విజయవాడలో బిల్ గేట్స్ విమానం ల్యాండింగ్ కి అంతరాయం ఏర్పడింది. విజయవాడ ఎయిర్పోర్ట్ లో ప్రతికూల వాతావరణం నెలకొంది. విజయవాడ చుట్టూ చక్కర్లు కొడుతోంది బిల్ గేట్స్ స్పెషల్ ఫ్లైట్. ఇవాళ ఏపీకి రానున్నారు బిల్ గేట్స్. ఆయనకి సీఎం, డిప్యూటీ సీఎం వెల్కమ్ కూడా చెప్పనున్నారు. అయితే విజయవాడలో బిల్ గేట్స్ విమానం ల్యాండింగ్ కి అంతరాయం ఏర్పడినట్టుగా తెలుస్తోంది. విజయవాడ ఎయిర్పోర్ట్ లో ప్రతికూల వాతావరణం నేపథ్యంలో విజయవాడ చుట్టూ చక్కర్లు కొడుతోంది బిల్ గేట్స్ స్పెషల్ ఫ్లైట్. విజయవాడలో బిల్ గేట్స్ విమానం ల్యాండింగ్ కి అంతరాయం ఏర్పడింది. విజయవాడ ఎయిర్పోర్ట్ లో ప్రతికూల వాతావరణం ఏర్పడింది. విజయవాడ చుట్టూ చక్కర్లు కొడుతోంది బిల్ గేట్స్ స్పెషల్ ఫ్లైట్. పొగమంచు కారణంగా అసలు విజిబిలిటీ కూడా లేని సిచ్యువేషన్ కనిపిస్తోంది. మనం ఆ విజువల్ కూడా మనం చూడొచ్చు. మరి అనుకున్న టైంకి ఆయన అక్కడికి చేరుకుంటారు లేదా అనేది తెలియాల్సి ఉంది. రైట్, పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న మనకు అందిస్తారు. ప్రసన్న, అక్షయ, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు టెక్నికల్ దగ్గర బిల్ గేట్స్ కొద్దిసేపట్లో ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ అవుతూ ఉన్నారు. అయితే ఆయన స్పెషల్ ఫ్లైట్ పొగమంచు కారణంగా మనకి ఉదయం పూట ఎయిర్పోర్ట్స్ లో పొగమంచు చాలా ఎక్కువగా ల్యాండింగ్ ఇబ్బంది అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం పూట మధ్యాహ్నం ఎండ వచ్చినా కూడా ఉదయం పూట పొగమంచు చాలా ఇబ్బంది పెడుతుంది. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ విమానానికి సంబంధించి కూడా అదే రకమైన టెక్నికల్ గా ఇబ్బందులు లేకపోయినా పొగమంచు వల్ల చక్కర్లు కొడుతున్న పరిస్థితి. విజయవాడ ఎయిర్పోర్ట్, గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నా కూడా అక్కడ ల్యాండింగ్ కొంచెం ప్రాబ్లం ఉంది. ఒక 5-10 నిమిషాలు ఆయన ల్యాండ్ అవుతారు. ల్యాండ్ అయిన తర్వాత ఆయన షెడ్యూల్ ప్రకారం సెక్రటరియట్ కి వస్తారు. అయితే ఈ లోపు యాక్చువల్ గా కరెక్ట్ టైం ప్రకారం 8:15కి 8:15 విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకోవాలి. ఒక 5-10 నిమిషాలు ముందు వచ్చినా కూడా పొగమంచు కారణంగా కొంచెం ఆలస్యం అవుతున్న పరిస్థితి అయితే మనకి ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో కనిపిస్తుంది. ఉదయం పూట వారం రోజుల నుంచి పొగమంచు చాలా దట్టంగా ఎక్కువగా ఉండటం, దీనివల్ల ఫ్లైట్స్ రాకపోకలు కానీ ల్యాండ్ అవడానికి కానీ కొంచెం ఇబ్బందులు పడుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం బిల్ గేట్స్ స్పెషల్ ఫ్లైట్ కూడా ఇదే రకమైన ఇబ్బంది. 5-10 నిమిషాల్లో ల్యాండ్ అవుతారని అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి ఎనిమిదో ప్రాంతంలో ల్యాండ్ అయిన తర్వాత నేరుగా ఆయన ఏపీ సచివాలయానికి వస్తారు. ఏపీ సచివాలయంలో ఆర్టీజీఎస్ సందర్శన, కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యమైన కార్యక్రమాల్లో బిల్ గేట్స్ పాల్గొనడం జరుగుతుంది. అక్షయ, ప్రసన్న, అనుకున్న టైం కంటే ఆయన ముందే చేరుకున్నారంటారా? అంటే యాక్చువల్ గా ఆయన అనుకున్న టైం 8:15 గన్నవరం ఎయిర్పోర్ట్ లో కరెక్ట్ గా 8:15కు ల్యాండ్ అవ్వాలి. 8:10 ఆ ప్రాంతంలో ల్యాండింగ్ అనుకూలంగా ఉన్న టైంలో కానీ కొంచెం పొగమంచు వల్ల ఇబ్బంది పడిన వాతావరణం ఏర్పడింది. పొగమంచు ఉదయం 7:30కి చాలా దట్టంగా ఉంది. కొంచెం అప్పుడప్పుడు తగ్గుతుంది. అయినప్పటికీ కూడా పైలట్ సేఫ్ ల్యాండింగ్ చూసుకుంటూ ఉంటారు కాబట్టి ఎలాంటి అవాంతరాలు లేకుండా ఆ ల్యాండింగ్ చేయడం కోసం కొంచెం 5 నిమిషాలు ఆలస్యం చేశారు. అయినప్పటికీ కూడా అనుకున్న టైంకి రీచ్ అయ్యే పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. అక్కడ ఉన్న ప్రాంతంలో విపరీతమైన ఉన్న పొగమంచు 6:30-7:30 ప్రాంతంలో అలాగే ఉంది. అయితే ఆయన ఇచ్చిన టైం 8:15 కాబట్టి కొంచెం తగ్గుతున్న పరిస్థితి. కాబట్టి 5-10 నిమిషాలు అటు ఇటుగానే ల్యాండ్ అయ్యే వాతావరణం అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. బిల్ గేట్స్ ప్రోగ్రామ్ మాత్రం షెడ్యూల్ ప్రకారం జరుగుతుంది. ఎలాంటి ఆటంకం లేకుండా షెడ్యూల్ ప్రకారం ఆయన ప్రోగ్రామ్ 6 గంటల పాటు ఆయన అమరావతిలో ఉంటారు. మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి ఢిల్లీ వెళ్తారు. అక్షయ, ప్రసన్న, రోజు ఇలాగే ఉంటుందా పొగమంచు సమస్య? అంటే జనరల్ గా జనవరి ఎండింగ్, ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా వాతావరణంలో కొంచెం రాత్రిపూట చలి, ఆ చలి ఎఫెక్ట్ కొంచెం పొగమంచు ఉదయం 7:30-8 గంటల వరకు కూడా హైవేస్ లో కానీ ఎయిర్పోర్ట్ పొగమంచు ఉన్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది. అందులో భాగంగానే గత కొన్ని రోజులుగా ఉదయం పూట పొగమంచు ఎక్కువగానే ఉన్న పరిస్థితి. పొగమంచు వల్ల ఏంటంటే హైవేలో వాహనాలకు ఇబ్బంది ఏర్పడుతుంది. ఎయిర్పోర్ట్స్ లో ఫ్లైట్లు ల్యాండ్ అవ్వాలంటే కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి పొగమంచు వల్ల ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి. దాదాపు ప్రతి రోజు ఇంకో వారం రోజులు కూడా ఇదే రకమైన పరిస్థితి ఉంటుందని మనకున్న సోర్సెస్ వాతావరణ శాఖ ఇచ్చిన పత్రికల ద్వారా అర్థమవుతుంది. ఉదయం పూట కొంచెం 8:30-9 ఎండ తీవ్రత పెరిగే వరకు కూడా పొగమంచు ఎక్కువగా ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అక్షయ, ఓకే ప్రసన్న.